దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంను చూడబోతున్నాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ 9th chapter verse 14. హెబ్రేయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 14లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ వాక్యంను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నిత్యుడగు ఆత్మ ద్వారా. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనేను. అంటే దేవుడు యేసుప్రభు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పుట్టుక నుండి, ఆయన జన్మించిన రోజు నుండి తల్లి గర్భంలోనే పరిశుద్ధుడిగా జన్మించాడు. ఇంకా ఆయన జన్మించిన తర్వాత కూడా ఆయన ఏ పాపము చెయ్యలేదు అని మనం చూస్తున్నాం. ఇంకా వాక్యంలోనే అలాగే ఉంది. ఇంకా ఇక్కడ కూడా అలాగే మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో కూడా చూస్తున్నాము. ఆయన ఆత్మ ద్వారా, నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని చెప్పి రాయబడి ఉంది. ఏ దోషము లేని రక్తం. అంటే పాత నిబంధనలో మనం చూస్తున్నాం గొర్రెపిల్ల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తము. అయితే మనం చూస్తున్నాము ఈ రీతిగా చాలా రకంగా రక్తములు ఏం చేశారు? పరిహారము కొరకు వారు చెల్లించారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, తన్ను తాను దేవునికి నిర్దోషినిగా, అంటే అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. అంటే నిర్దోషినిగా యేసు ఏ పాపము ఆయన చేయలేదు, ఏ పాపము ఎరుగలేదు. అంటే అటువంటి ఒక రక్తము, ఆయన కలిగిన రక్తము, ఆయన ఏ పాపము ఎరుగని ఆ రక్తము ఇక్కడ రాయబడి ఉంది, నిర్జీవ క్రియలను విడిచి. అంటే మనం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. జీవం గల దేవుడు ఎవరండి? యేసు ప్రభు. ఈరోజు వరకు కూడా సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్న దేవుడై ఆయన ఉన్నాడు. అంటే జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేన్ని శుద్ధి చేయను అంట? మనల్ని శుద్ధి చేయను. కానీ దేన్ని శుద్ధి చేయను? ఒక మనిషికి ఒకవేళ పాప క్షమాపణ ఉంది అని తెలిసినా కూడా ఆ మనస్సాక్షి అని ఒకటి ఉంది చూడండి, అది ఒప్పుకోదండి. అది ఒప్పుకోదు. అది మరలా 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 మనల్ని దోషిగా చేస్తూనే ఉంటుంది. కానీ దానికి పరిహారం ఏమిటి? దానికి ఒకటి ఉందండి పరిహారము. దానికి పరిహారం ఏమిటంటే గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు రక్తము. అందుకే రాయబడి ఉంది, దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని, అంటే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, ఏంటంట? అర్పించబడిన దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తము మన పాపములను, మన దోషములను, మన ప్రతి ఒక్క బాధను అన్నిటినీ కూడా ఆయన శుద్ధి చేయగలడు. అందుకే రాయబడి ఉంది, నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని రాయబడి ఉంది. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దాన్ని ఎంత గొప్ప విషయం అంటే, మనస్సాక్షిని శుద్ధి చేయడము మన వలన కాదు, అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. మన మనస్సులో ఆయన మాట్లాడాలి, మన మనస్సులో ఆయన ఒక నిశ్చయతను ఇవ్వాలి. నువ్వు శుద్ధిగా అయినవు, నువ్వు పరిశుద్ధపరచబడినవు, నువ్వు శుద్ధి చేయబడినవు అని చెప్పి ఒక నిశ్చయత మన హృదయంలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు మాత్రమే మనకేముంటుంది? మనకి ఎంతగానో మన మనస్సులో, మన హృదయంలో ఏమవుతుంది? ఎంతో ఎక్కువగా మనల్ని శుద్ధి చేస్తుంది. క్రీస్తు యొక్క రక్తము మనల్ని నిర్దోషినిగా చేస్తుందండి. ఆ రీతిగా చేస్తాడని మనం నమ్ముతాం.
నమ్మి మనం అడుగుదాం. ఏదైనా దోషం ఉంటే, ఏదైనా పాపం ఉంటే మనం పరిహారం కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి, మనము ప్రార్థన చేసి, మనం ఆరాధించి దేవుణ్ణి అడుగుదాం. లార్డ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ ఆల్ మై సిన్స్ లార్డ్ అని చెప్పి అడగండి. నా పాపములన్నిటినీ క్షమించండి ప్రభు అని అడగండి. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. మీ జీవితంలో ఆయన గొప్ప కార్యంను చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. నిర్జీవ క్రియలను విడిచి ప్రభువా, నీ అందు మేము భయభక్తి కలిగి జీవించినట్టు ప్రభువా, పరిశుద్ధంగా ఉండినట్లు ప్రభువా, మీరు మా జీవితంలో కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతూ ఉన్నారో వారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యంను చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారి యొక్క పాపములంతా తుడిచివేసి ప్రభువా, వారి యొక్క నిర్మలమైన హృదయమును వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే తోడుగా ఉండండి. నేను చూసి మొరపెట్టే వారందరికీ కూడా ప్రభువా ఆదరణ, నెమ్మది, సమాధానము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.